డియర్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మనోజ్. నేను శ్రీరంగల్ సైట్కి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక నేను ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్నాను. అందులో పైవట్ టేబుల్ డ్రా చేసిన ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ డేటాలోని కొంతమంది నేమ్స్ తీసుకున్నాను. మనోజ్, ఝాన్సీ, రాహుల్, రాకేష్, స్వీటీ, దిలీప్. ఇవే నేమ్స్ రిపీటెడ్గా రాశాను. తర్వాత ఐటమ్స్ కూడా రాశాను. బుక్, పెన్, ఎరేజర్, ప్లాంక్, పెన్సిల్, స్కేల్. వాటికి ప్రైస్ కూడా రాశాను. ఇక్కడ మనోజ్ బుక్ కొన్నాడు కదా, బుక్కి నేను ప్రైస్ వేసాను 20. ఝాన్సీ పెన్కి నేను 5 రూపీస్ ప్రైస్ వేసాను. అలా అన్నిటికి కూడా ప్రైస్ వేసాను. ఎరేజర్, ప్లాంక్, పెన్సిల్, స్కేల్ అని అన్నిటికి కూడా వేసాను. నేను ఈ డేటాకి పైవట్ టేబుల్ డ్రా చేశాను. అది ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ క్లిక్ చేస్తే పైవట్ టేబుల్ అని ఉంటుంది. పైవట్ టేబుల్ క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇక్కడ మనం ఇలా చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ S5 అని ఉంది. M5 అని ఉంది కదా, ఇక్కడ M రోలోని 5 లైన్లో ఉంది. మనం అది ఓకే అయితే ఓకే చేసుకోవచ్చు. లేకపోతే మనం మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ బ్యాక్ స్పేస్ నొక్కితే మొత్తం అయిపోద్ది. అప్పుడు మనం ఇక్కడ పెట్టుకొని ఓకే నొక్కితే వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇవి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ దిలీప్ వస్తువులు కొన్నాడు కదా, ఐటమ్స్ కొన్నాడు కదా, ఐటమ్స్ ప్రైస్ మొత్తం టోటల్ ఎంత అయింది ఇక్కడ చూపిస్తుంది. అలా ఝాన్సీ, మనోజ్ వీళ్ళందరూ కూడా కొన్నారు కదా, మొత్తం టోటల్ ఎంత అయింది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకో పైవట్ టేబుల్కి వెళ్తే నేమ్స్, దిలీప్ ఎన్ని వస్తువులు కొన్నాడో చూపిస్తుంది. ఇక్కడ కౌంట్ ఆఫ్ ఐటమ్. ఇక్కడ ఝాన్సీ ఎన్ని వస్తువులు కొన్నదో చూపిస్తుంది. 4 ఐటమ్స్ కొన్నింది. అలా అందరూ కూడా కొన్నింది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఐటమ్ కౌంట్ ఆఫ్ నేమ్స్, బుక్ని ఎంతమంది కొన్నారో ఇక్కడ చూపిస్తుంది. బుక్ని 4 మెంబర్స్ కొన్నారు. ఎరేజర్ని 3 మెంబర్స్ కొన్నారు. మిగతా ఐటమ్స్ కూడా 3 మెంబర్స్ కొన్నారు. ఇక్కడ ఐటమ్ సమ్ ఆఫ్ ప్రైస్, బుక్ని ఎంత కొన్నారో దాన్ని టోటల్ ఇక్కడ చూపిస్తుంది. బుక్ని 450 కొన్నారు, 470 కొన్నారు. ఎరేజర్ని 30 రూపీస్కి, పెన్ 35 రూపీస్కి అలా కొన్నారు. ఇప్పుడు వీటి తాలూకా చార్ట్స్ చూద్దాం. ఈ చార్ట్ని కాలం చార్ట్ అంటారు. ఇక్కడ ఏ కాలం పొడవుగా ఉందో దానికి దీన్ని కాలం చార్ట్ అంటారు. ఏ కాలం అయితే పొడవుగా ఉందో అది ఎక్కువ కాస్ట్ చేశారు. ఏ కాలం పొట్టిగా ఉందో దాన్ని కాస్ట్ తక్కువ చేశారు. అంటే ఝాన్సీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది, దిలీప్ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు. దీన్ని బార్ చార్ట్ అంటారు. ఇక్కడ ఏ ఐటమ్ ఎన్నిసార్లు కొన్నారో తెలుస్తుంది. బుక్ని ఎక్కువ సార్లు కొన్నారు, మిగతా ఐటమ్స్ తక్కువ సార్లే కొన్నారు. సో ఇది పై చార్ట్ అంటారు. దీన్ని ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్ కొన్నారో చెప్తుంది. దీన్ని కూడా కాలం చార్ట్ అంటారు. ఈ కాలంలోని ఏ ఐటమ్ని ఎంత డబ్బుకి ఎక్కువ కొన్నారో చెప్తుంది. ఇక్కడ ప్లాంక్కి ఎక్కువ మనీ ఎక్కువ డబ్బులతో కొన్నారు. ఇక్కడ ఎరేజర్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ డబ్బులతో కొన్నారు. సో ఈ విధంగా నేను ఎంఎస్ ఎక్సెల్లో పైవట్ టేబుల్ క్రియేట్ చేశాను. దాంతో పాటుగా పైవట్ టేబుల్కి చార్ట్స్ కూడా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.